హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మైసూర్ బోండాల్ని చాలా మెత్తగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. చాలామంది పిల్లలకి మైసూర్ బోండా ఇష్టం అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 3 కప్పుల వరకు మైదా తీసుకొని జల్లించుకున్నాను. కావాలనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. జల్లించుకున్న మైదాని ఒక బౌల్లో వేసుకోండి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోండి. 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఒకేసారి నీళ్ళని వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇక్కడ నాకు సుమారుగా 1.5 కప్పు వరకు నీళ్లు పడతాయి. చూసుకొని వేసుకోండి. కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా జారుగా ఉండకూడదు. కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి, ముందే వేసుకోకండి. చూడండి, పిండి కలిపిన తర్వాత మనకి పిండి అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి అంతా కూడా మనకి మెత్తగా అవుతుంది. ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలాగా 3-4 నిమిషాల పాటు బీట్ చేసేసుకోండి. చూసారు కదా, కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా దగ్గరికి అనేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైటే నానబెట్టుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. తర్వాత 8 నుండి 10 పొడిమిరపకాయలు తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో పచ్చిమిరపకాయలు అయినా తీసుకోవచ్చు. మిరపకాయలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ కూడా వేయించేసుకోండి. మిరపకాయలు వేయించేటప్పుడు కంపల్సరీ కట్ చేసి వేసుకోండి, లేదంటే తూలిపోతాయి. తర్వాత దీనిలో 1 కప్పు వరకు పల్లీలు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. ఇక్కడ పల్లీలన్నీ కూడా వేగిపోయి చూడండి, కలర్ మారాయి. ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. పుట్నాల పప్పును చాలామంది వేయించరు, కానీ ఇలా ఒకసారి వేయించి చూడండి. తర్వాత 1/4 కప్పు వరకు కొబ్బరి తీసుకొని వేసుకోండి. ఈరోజు మనం ఈ చట్నీ కొబ్బరి, పల్లీలు, పుట్నాలతో కలిపి చేసుకుంటున్నాము. 1 నిమిషం పాటు వేయించండి, ఎక్కువసేపు వేయించకూడదు. కొబ్బరి మనకి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు కూడా ఎక్కువ వేసుకోకండి, పులుపు వాసన వస్తుంది. చాలా కొంచెం వేసుకొని కొంచెం మెత్తబడినివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర మనకి వేయించిన అవసరం లేదు, ఆల్రెడీ వేడిగానే ఉంటాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా అయిపోద్ది. ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దీనిలో ఒక 4 వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకొని ఒలిచేసి వేసేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు మిక్సీలో వేయకూడదు, మిక్సీ పాడైపోద్ది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో మనం వేయించుకున్న పల్లీలు, పుట్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. అయితే మిక్సీ చేసేటప్పుడు అసలు నీళ్ళు యాడ్ చేయకండి, అలానే మిక్సీ చేసుకోండి. ఒకసారి పల్సిచ్చుకున్నట్లయితే కనుక త్వరగా మనకి చట్నీ అనేది నలుగుతుంది. ఇలాగ కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఎక్కువ నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ఒకసారి కలిపేసుకొని బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి, మెత్తగా ఉండకూడదు. ఇలా బరకగా ఉన్నట్లయితేనే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా చేసిన దాన్ని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బౌల్లో వేసుకున్నాం కదా, ఒకేసారి అంతటినీ వాడేయకుండా మనం కొంచెం ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు జస్ట్ మనకి ఎంత కావాలో ఈ రోజుకి అంత ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, అప్పుడు మిగిలిన దాన్ని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళని వేసుకోండి. ఈ చట్నీ మనకి పల్చగా ఉన్నట్లయితేనే బాగుంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా పల్చగా ఉండాలి. మరీ గట్టిగా ఉన్నట్లయితే కనుక మనకి బొండాల్లోకి అంత టేస్ట్ రాదు. కొంచెం పల్చగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపుకి పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్పట్టన్న తర్వాత జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు 1/4 స్పూను, శనగపప్పు 1/4 స్పూన్ వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ మనం శనగపప్పు, మినప్పప్పు వేయడం వల్ల
తినేటప్పుడు నోటి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పచ్చళ్ళలో వేసుకుని కలిపేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇది బొండాకే కాదు, మనకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పిండి కూడా మనకి నానింది చూడండి. ఒకసారి నానిన తర్వాత పైనంతా కూడా కొంచెం బబుల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. అయితే మనం ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏది యాడ్ చేయకుండానే ఇలానే డైరెక్ట్గా వేసేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనం ఈ పిండిని చూస్తున్నారు కదా ఇలాగ వేసుకోవాలి. డైరెక్ట్గా వేసినట్లయితే మనకి రౌండ్గా రాదు. సైడ్ నుంచి ఇలా వేసుకోండి. బొండాలు వేసేటప్పుడు ఇలా వేసి చూడండి, చాలా బాగా రౌండ్గా వస్తాయన్నమాట. అలా 2-3 నిమిషాలు ఉంచినట్లయితే వాటికి అవే వెనక వైపుకి తిరిగిపోతాయి. ఒకసారి ఇలా గడుతానండి, చూడండి ఎలా తిరిగిపోతున్నాయో. రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. మొత్తం అన్నీ కూడా మనకి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒకసారి ఒకవైపు వైట్గా ఉంటుంది, అయినా పర్వాలేదు, లోపలంతా కూడా చక్కగా ఉడికిపోద్ది. అంతే, చాలా సింపుల్గా బొండా తయారు చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనం తయారు చేసుకున్న చట్నీతో టేస్ట్ చేసి చూడండి. పెడితే వెన్నలా కరిగిపోతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్.